హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. మన ఛానల్లో మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఈవినింగ్ నుంచి తీసానమాట ఈ వీడియో అయితే. ఇంకా ఈవినింగ్ అయితే మొత్తం కూడా పనులన్నీ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఒక్కొక్క పనిగా అవుతూ ఉంది. ఇంకా మా పాప వచ్చేసి స్నాక్స్ ఇవ్వమని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిందనమాట. ఇంకా ఆ తర్వాత అయితే సేమియా పాయసం చేసింది మా అమ్మ అయితే మధ్యాహ్నము. ఇంకా అదైతే తినేసామన్నమాట ఈవినింగ్ టైంలో. ఇంకా సామాన్లన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ డైలీ రొటీన్ అనేది. ఇంకా టీ టైం అనమాట. టీ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పొచ్చు నాకైతే మాత్రం. నిజంగా టీ తాగితే రోజంతా ఫ్రెష్గా ఉంటుంది కదా. ఎంత బిజీగా మనము ఎంత పని స్టార్ట్ చేసినా కానీ నా ఫేవరెట్ టైం అన్నమాట నిజంగా టీ అయితే మాత్రం. ముందుగా టీ తాగి అలా పని చేసుకుంటే మైండ్ అనేది ఫ్రెష్గా అనిపిస్తుంది. నిజంగా నాకైతే బెస్ట్ టైం అన్నమాట టీ అయితే మాత్రం. టీ ఎన్నిసార్లు ఇచ్చినా నేను తాగుతాను ఫ్రెండ్స్, అంత ఇష్టం అన్నమాట టీ అయితే. ఇంకా నేనైతే సామాన్లన్నీ కూడా కడిగేసాను. ఇంకా మా అమ్మకి మా నాన్నకైతే టీ పెట్టించాను అనమాట. ఇంకా మా అమ్మ అయితే తాగేసింది, మా నాన్న మా అమ్మ అయితే. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. బిజీ డే స్టార్ట్ అయ్యే ముందు ఇది నా ఫేవరెట్ టైం అన్నమాట నిజంగా టీ టైం అయితే. ఇంకా మా నాన్నకైతే ఇచ్చేసామన్నమాట. ఇంకా మా అమ్మ అయితే బయట ఏదో వర్క్ చేసుకుంటూ ఉందన్నమాట. ఇంకా నేనైతే బయటికి వెళ్ళి ఇచ్చాను. ఇంకా మా ఇంటి బయట అనమాట ఇదైతే మేము ఉండే ఏరియా. ఇంకా కార్ అయితే బయటే ఉంటుంది ఈ మధ్య కాలంలో. ఇంకా మా నాన్న మా పాప వీళ్ళందరూ బయటే ఉన్నారు. నేను లోపలైతే కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా పిల్లలకైతే స్నానం కూడా చేయించాలి. ఇంకా స్నానం అయితే చేయించలేదు, ఎండాకాలం కాబట్టి కొంచెం లేటుగానే చేపిస్తాను అనమాట. ఇంకా 8:30కి అలాగైతే చేపిస్తాను పిల్లలకైతే. బాబుకైతే ఒక 5:30కి అలాగ చేసేస్తాము స్నానం అయితే. ఇంకా ఆడపిల్లలకి ఇద్దరికైతే కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇంకా ఆడుకుంటారు కాబట్టి వాళ్ళు కొంచెం లేటుగానే చేపిస్తాను స్నానం అయితే. ఇంకెక్కడైతే నేను కూడా కూర్చొని ఇంకా తాగుతూ ఉన్నాను. ఇంకా మా అమ్మ మా నాన్న అయితే బయటే ఉన్నారు. నేను ఇంకొకదాన్ని కూర్చొని తాగుతున్నాను అనమాట. నాకైతే ఈ టీ టైం అనేది చాలా ఇష్టము. డే మొత్తం బిజీగా స్టార్ట్ అయ్యే ముందు నా ఫేవరెట్ టైం అనమాట. నిజంగా నాకు చాలా ఇష్టము టీ అంటే మాత్రం. ఎన్నిసార్లు ఇచ్చినా కూడా తాగుతాను అనమాట, అంత ఇష్టము. ఇంకా ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఇల్లు కూడా కసువు చెమ్మలేదు, చాలా లేట్ అయిపోయింది అనమాట ఈరోజైతే. ఇంకా శుభ్రమైన ఇల్లు మనకి మంచి ఉత్సాహం ఇస్తుంది కదా. నిజంగా నీట్గా పెట్టుకుంటామన్నమాట ఇల్లు కూడా మేమైతే. ఇంకా పిల్లలు ఉండే మాట కాబట్టి కొంచెం నీట్గానే ఉంచాలి ఇల్లుని కూడా. ఇంకా 2 డేస్కి అట్లా వాపేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మా బాబు అయితే నిద్రపోయి లెగిసాడనమాట. ఇక్కడ చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో చూడండి. కెమెరాకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు వీడియో తీస్తుంటే. పిల్లలకు కూడా వాళ్ళకున్న పనులకి రెడీ అవుతున్నారు చూడండి. మా బాబు అయితే ఇంకా ఆడుకోవడానికి సిద్ధపడతాను అనమాట. హర్ స్మైల్స్ మేక్స్ ఎవరీ హార్డ్ వర్క్ వర్త్ ఇట్. నిజంగా ఫ్రెండ్స్ వాళ్ళ నవ్వులు చూస్తే నా కష్టం మొత్తం మర్చిపోతాను నిజంగా. ఇంకా తర్వాత అయితే డిన్నర్లోకి ఎగ్స్ కర్రీ అనమాట. ఎగ్ కర్రీ అలాగే వైట్ రైస్ అనమాట. పెరుగు పచ్చడి అయితే ఉంది. ఇంకా అది తినేస్తామన్నమాట. ఇంకా మా అన్నయ్య అయితే మా బాబుకి అయితే డైపర్లు అయిపోయాయి అనమాట. అందుకని చెప్పి తీసుకొచ్చారు బయటికి వెళ్ళి. మా బాబుకి అయితే కిడోస్ ప్రీమియర్ డైపర్ ప్యాంట్స్ అయితే వాడతామన్నమాట మేము. ఇంకా ఇవే ఎక్కువ వాడుతుంటాను, ఈ కంపెనీదే వాడతాను అనమాట. కిటోస్ అనమాట ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట బేబీస్కి అయితే. ఇంకా ఇదే వాడుతూ ఉన్నాను చిన్నప్పటి నుంచి కూడా మా బాబుకి. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఆడుకుంటూ ఉన్నారు మా పాపతోటి. ఇంకా అది ఆ డైపర్స్ అయితే వాడతారనమాట బాబుకి అయితే మాత్రం. కిడోస్ కంపెనీ అనమాట అదైతే. ఇంకా తర్వాత ఇదైతే
మనం ఐస్ క్రీమ్ డబ్బాలు, స్వీట్స్ డబ్బాలు అవన్నీ పడేస్తూ ఉంటాం కదా. మేమైతే అలా పడేయం ఫ్రెండ్స్. మా అమ్మ అయితే ఇలా భద్రంగా దాచిపెట్టిద్ది అనమాట. ఎందుకంటే ఎక్కడికన్నా మనము జర్నీస్కి వెళ్ళినప్పుడు మనకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అవైతే ఏదైనా రైస్ పెట్టుకోవడానికైనా, ఏదన్నా పచ్చళ్ళు, పెరుగు అలా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా రైస్కి అలాగా. అందుకని చెప్పేసి మా అమ్మ ఇవి అట్లే భద్రంగా పెట్టేసింది. మేము అవి అయితే పడేయమన్నమాట. ఎప్పటికైనా ఏదో ఒక టైంలో మనకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా దాస్తుంది అనమాట. ఏదైనా కానీ మనము ఊరకనే విసిరేయకూడదు కదా. అందుకని చెప్పేసి ఏ టైంలోనే మనకు అవసరానికి వస్తాయని చెప్పి మా అమ్మ చాలా బాగా దాచిపెట్టింది అనమాట వాటిలైతే. ఇంకా తర్వాత అయితే ఇంకా డిన్నర్ కూడా చేసేసాను అనమాట. నేనైతే వైట్ రైస్, ఎగ్ కర్రీ అయితే చేసేసింది మా అమ్మ నైటు. అదైతే తిన్నామన్నమాట. చాలా బాగుంది కర్రీ. ఇంకా నైట్ అయితే కారు బయటే ఉంటుందన్నమాట. ఈ మధ్య 2 months నుంచి మా అమ్మ వాళ్ళ కారు ఫ్రెండ్స్ ఇది. ఇంకా కారు అయితే కొంచెం లోపల పెడుతున్నారు. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది కదా, ఎండ అయితే బాగా కొడుతుంది కారుకి. అందుకని చెప్పేసి లోపల అయితే పెడుతున్నారు. ఇంకా లోపల పెడుతున్నారు. మా పిల్లలు అయితే కారు లోపల ఉన్నారనమాట. మా చిన్న పాప చూడండి ఎక్కడికో వెళ్తున్నారని చెప్పేసి ముందే కార్లకు అయితే ఎక్కి కూర్చుందనమాట. పిల్లలు అంతే కదా, ఇంకా ఎక్కడికో వెళ్తున్నారని చెప్పి కూర్చుందనమాట ముందే. మా చిన్న అన్నయ్య అయితే ఇంకా కారు అయితే లోపల పెడుతున్నాడు అనమాట. చూడండి, మా పాప లోపల ఉంది కనిపించట్లేదు. బయట అంతా కూడా డస్ట్ పడింది అనమాట. ఇంకా ఇద్దరు పిల్లలు అయితే ఎక్కి కూర్చున్నారు చూడండి లోపల. కొంచెంసేపు అలా ఏసీ వేసుకొని లోపల కూర్చొని ఉన్నాను అనమాట. ఇంకా డిన్నర్ చేసి అలా బయటకు వచ్చేసరికి ఇంక ఇట్లా కారు అయితే లోపల పెడతా ఉన్నారనమాట మా అన్నయ్య వాళ్ళు అయితే. ఇంక మా పిల్లలు కూడా కొంచెంసేపు అలా ఆడుకుంటున్నట్టు ఉంటుందని చెప్పేసి వాళ్ళని కార్లో అయితే కూర్చోబెట్టాడు మా నాన్న. చూడండి, ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడే తీస్తాము కార్ అయితే మాత్రం. ఇంట్లోనే ఉంటుంది అనమాట మ్యాక్సిమం. ఇంకా ఆ తర్వాత అయితే నెక్స్ట్ డే అనమాట. ఇక్కడ నుంచి అయితే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసింది మా అమ్మ. ఇడ్లీ అలాగే కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేసింది అనమాట. ఇంకా కంపల్సరీగా డైలీ అయితే ఇడ్లీ ఉంటుంది ఖచ్చితంగా. పిల్లల కోసమైనా చేస్తుంది అనమాట మా అమ్మ. మార్నింగ్ అయితే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ దోశ కానీ ఇడ్లీ కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా లేనప్పుడైతే రైస్ ఉంటుంది అనమాట. వేడి వేడి రైస్ ఏదైనా పచ్చడి చేసుకుని అలాగ తింటాము. ఇంకా టీ టైం అనమాట. మళ్ళీ టీ అయితే తాగేస్తాము. నేనైతే ఆ రోజు కొంచెం లేట్గా లేచాను. ఇంకా టీ అయితే మా అమ్మ నాకు పోసిస్తూ ఉన్నిందనమాట. ఇంకా టీ అయితే తాగాను. ఆ తర్వాత అయితే ఇవి బ్యాళ్ళు అనమాట. పప్పు చేసుకుంటాం కదా, ఇవైతే ఒరిజినల్ బ్యాళ్ళు అనమాట. ఊరి దగ్గర మా పెద్దమ్మ వాళ్ళు అయితే పంపించారు. మా పెదనాన్న వాళ్ళు పంపించారనమాట. ఈ పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగా. మనము విడిగా తీసుకుంటే ఆ పప్పు కంటే కూడా ఈ పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా విలేజ్ పప్పుతోటి. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఒక 5 kgs అయితే అలాగ పంపించారనమాట. ఆ పప్పు అయితే చాలా బాగుంటుందండి. నిజంగా నెయ్యి వేసుకొని తిన్నట్టు ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే మా బాబుని ఆడిపిస్తూ ఉంది మా అమ్మ. చూడండి, డైలీ ఒక 5 times అనే ఎత్తుకుంటుందండి మా అమ్మ. నిజంగా కొంచెంసేపు తను ఆడిపిస్తే కానీ మా అమ్మకి మైండ్ అనేది ఫ్రెష్గా ఉండదు. అందుకని చెప్పి మా బాబుని ఆడిపిస్తూ ఉందన్నమాట. ఏదో ఒకటి చెప్పి అలా చూపించడము ఇలా చూపించడము ఇంకా బాగా ఎత్తుకుంటుంది అనమాట మా అమ్మ అయితే మాత్రం. ఇంకా నేను కూడా డిన్నర్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ. చాలా బాగుంది. నాకు ఇష్టమైన చట్నీ అనమాట కొబ్బరి చట్నీ అయితే. అలాగే ఇక్కడ ఇడ్లీలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. నిజంగా చాలా ఇడ్లీలు అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఆంధ్రాలో చేస్తారు కదా రవ్వ ఇడ్లీలు, అవి అయితే నాకు అంతగా ఇష్టం ఉండదు. ఇవైతే బాగా తింటాను, ఒక 5 తింటాను అనమాట నేనైతే. ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ మా పిల్లలు ఈ సిరప్స్ ఉంటాయి కదా మందులు, అవన్నీ కూడా చాలా ఉండిపోయాయి అన్నమాట. కొన్ని అవన్నీ కూడా పనికిరాని ఇవన్నీ పడేసి పనికి వచ్చేవి మాత్రం అక్కడ ఉంచాను నేను. ఇంకా ఇది క్లీన్ చేద్దామని చెప్పి ఇక్కడ అన్నీ తీస్తూ ఉన్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను క్లీన్ చేయాలని. ఇప్పటికైతే కుదిరిందనమాట. ఇంక అన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నాను. చెక్ చేసి ఎక్స్పైరీ డేట్ మొత్తం చెక్ చేసి నేను పిల్లలకి ఏ అయితే యూస్ అవుతాయో అవి మాత్రం అక్కడ పెట్టాను అనమాట. ఇంక మిగతావి అయితే పడేసాను. ఇంకా సిరప్స్ అనేది పిల్లలకి చాలా కొంటాం ఫ్రెండ్స్. నిజంగా ఏది నచ్చినా కానీ
పిల్లల కోసం మనము లబుక్కుమని హాస్పిటల్కి వెళ్తాం కదా, అక్కడికి వెళ్తే వాళ్ళు ఎన్ని రాసిస్తారో అసలు ఆ మందులైతే. కానీ తప్పదు, మనం పోవాలి, వాళ్ళు ఇవ్వాలి. ఇంక అట్లాగే సరిపోద్ది అనమాట. ఇంక నేనైతే ఎన్ని మందులు పడేసాను అసలు, చాలా మందులు పడేసాను అనమాట. అన్నీ కూడా ఒక్కొక్క కవర్లో వేసేసాను. ఇంకా మా చిన్న పాప, మా బాబు అయితే ఉన్నాయన్నమాట ఎక్కువగా. ఇంకా ఆ సిరప్స్ పనికి వచ్చేవన్నీ ఒక దిక్కు పెట్టాను. తర్వాత ఇంక మిగతా అన్నీ మా అమ్మ అయితే పడేసింది అనమాట. ఇంకా పిల్లలకి ఏది వచ్చినా మనం హాస్పిటల్కి బాగుంది తప్పదు కదా. ఇంకా హాస్పిటల్ అంటేనే అలాగే ఉంటుంది. వాళ్ళు కూడా ఎంతైనా పెడతారని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా మనకి కావాల్సినంత మందులు అయితే రాస్తారనమాట. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని అయ్యాయో చూడండి. ఇంక అన్నీ కూడా కలెక్ట్ చేశాను, పడేసాయి అన్నీ కూడా. ఇవన్నీ కూడా పడేస్తాను. ఇంకా మా అమ్మ అయితే పడేసింది బయట. ఇంకా అవి తీసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకా అవసరమైనవి అన్నీ కూడా ఇలా పెట్టేశాను. ఇంక అదైతే మా అన్నయ్య ఫోటో ఫ్రెండ్స్. అదైతే ఇంక పెద్ద పాప ఒక సైడ్లో పెట్టాను, ఇంక మా బాబు అయితే ఒక సైడ్లో పెట్టారనమాట. ఇంక ఇలా సర్దేశాను. ఇక్కడ ఈ ప్లేస్ అయితే ముందుగా అయితే చాలా మెస్సీగా ఉన్నింది, అసలు నీట్గా అనిపించలేదు. సో అందుకని ఇది మొత్తం ఈరోజు క్లీన్ అయితే చేసేసాను. ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఫ్రెష్ అనిపిస్తుంది నిజంగా, మైండ్ అయితే మాత్రం. ఇంక ఇలా క్లీన్ చేశాను ఆ రోజైతే. ఇంకా ఈవినింగ్ అయితే 3:30, 4 అలా అయింది. ఇంకా నాకైతే మా అమ్మ తలకి ఆయిల్ పెడుతుందన్నమాట. ఆయిల్ పెట్టమ్మా అని చెప్పాను. సో అందుకని మా అమ్మ ఆయిల్ పెడతా ఉంది తలకి. ఎప్పుడు వచ్చినా కానీ మా అమ్మ నాకు ఇట్లా పెడుతుంది ఫ్రెండ్స్. నిజంగా మా అమ్మ అయితే చాలా బాగా చూసుకుంటున్నాను నిజంగా. ఒక్క కూతురును కాబట్టి నిజంగా చాలా బాగా చూసుకుంటుంది. ఆ విషయంలో మటుకు నేను అదృష్టవంతులు అనమాట. ఈవెన్ అందరూ ఆబ్వియస్లీ అందరూ అదృష్టవంతులే, కానీ ఇలాగ ప్రేమించే తల్లి ఉంటే ఎవరైనా మహారాణి ఇలాగ ఉంటారు కదా. నిజంగా నా విషయంలో అయితే అదే ఫ్రెండ్స్. నిజంగా మా అమ్మ అయితే నన్ను చాలా బాగా చూసుకుంటుంది. వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వే పని చేసుకోవాలి కదా, ఇక్కడ వచ్చినప్పుడు నేను చేస్తాను నీకు అని అంటుంది అనమాట. నిజంగా తల్లికి ప్రేమ అనేది ఎక్కువ ఉంటుంది. నిజంగా తల్లి ప్రేమ అనేది ఎవరు కూడా లైఫ్లో రీప్లేస్ చేయలేరు ఫ్రెండ్స్. నిజంగా ఏ విషయంలోనే కానీ ఎవరున్నారు లేకపోయినా తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా మన లైఫ్లో ఉండాలి. ఇంకా అదైతే మాత్రం 100% నేను నమ్ముతాను. అమ్మ తలకి నూనె రాయడం అంటే ప్రేమతో చేసే కేర్ అనమాట. నిజంగా నథింగ్ ఫీల్స్ మోర్ కంఫర్టింగ్ దెన్ అమ్మ అప్లయింగ్ ఆయిల్ టు మై హెయిర్. నిజంగా కదా. అమ్మ నూనె రాయడం అనేది కేవలం హెయిర్ కేర్ కాదు, అది ప్రేమ మరియు మమకారం. నిజంగా మమకారము, ప్రేమ. నిజంగా పిల్లల మీద మనం ఎంత పెద్దగా ఉన్నా తల్లిదండ్రులకైతే మనం చిన్నగానే అనిపిస్తామన్నమాట. నిజంగా ఫ్రెండ్స్, తల్లిదండ్రులు అనేది ఒక ఎమోషన్ అనమాట. నిజంగా ఎవరి లైఫ్లో అయినా కానీ, నా లైఫ్లో కూడా మా అమ్మ లేకపోతే నేను లేనన్నమాట. అలా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మా అమ్మ నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుంది అనమాట. ఇంకా చెప్పలేను అదైతే. నా డెలివరీ విషయంలో అయినా కానీ, నేను ఈ మధ్యకాలంలో డెలివరీ అయ్యాను కదా, అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నప్పుడైనా కానీ మా అమ్మ ఎంత కేర్ చేసిందంటే అంత కేర్ చేసిందనమాట. నిజంగా మర్చిపోలేం కదా. ఇంకా నేను మా అమ్మ అయితే ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఇలాగా మా అమ్మ నాకైతే తలకి నూనె పెడతా ఉందన్నమాట. ఇంకా మాట్లాడుకుంటా ఉన్నాము ఏవేవో. ఇంకా మాటలు అనేది టైం సరిపోదు ఫ్రెండ్స్. ఇంకా తల్లి కూతుర్లు కూర్చుంటే టైం అనేది సరిపోదు అనమాట. అంత లాంగ్గా ఉంటుంది అనమాట వ్యవహారం అయితే. ఇంకా మా విషయంలో కూడా అంతేనమాట. ఇంకేదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాము, చర్చి గురించి అలాగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట మా అమ్మ ఎక్కువైతే. ఇంకా ఇలా అయితే ఈవినింగ్ మాకు గడిచిపోయింది. మనము ఎంత పెద్దవాళ్ళమైనా అమ్మ జాగ్రత్త మాత్రం అలానే ఉంటుంది కదా ఎప్పటికి కూడా. మనం ఎంత చిన్న పిల్లలమైనా అమ్మకి పెద్దలాగా కనిపిస్తాము నిజంగా. ఇంకా ఏమన్నా కానీ తల్లి ప్రేమ అనేది వేరే ఫ్రెండ్స్. దాన్ని ఎవరు పోల్చలేరు, దాన్ని ఎవరు సరితూగరు అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ నవ్వుతూ ఉంది. ఏదో కామెడీ చేశాను నేనైతే, దానికైతే నవ్వుతూ ఉందన్నమాట. ఇంకా మొత్తం కూడా ఆయిల్ పెట్టేసేసి తలకైతే ముందు కుప్పులాగా కట్టేసుకుంటాను అనమాట.
ఎందుకంటే కొంచెము నానిపోయిద్ది, కొంచెం నానితే మనకి చిక్కు అనేది ఈజీగా వచ్చిద్ది. ఇంకా ముందుగా అయితే మొత్తం ఆయిల్ మొత్తం రాసేసి ఇంకా నానబెట్టేసుకుంటారు అనమాట ముందుగా అయితే. ఇంకా తర్వాత ఈజీగా వచ్చిద్ది అనమాట మనకి చిక్కు. ఇంకా తర్వాత మా అమ్మ వాన పడుతుంది ఫ్రెండ్స్. టైం అయితే 5 అయిందనమాట. వర్షం పడుతుంది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మంచినీళ్ళు పట్టుకొచ్చింది అనమాట మా అమ్మ అయితే. చూడండి బా ఆంధ్ర ఓ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా ఫేస్ అయితే ఎట్లాగైందో చూడండి చెమట్లకి. ఇంకా చిక్కు కూడా తీసేసింది మా అమ్మ అయితే. భలే బాగా వేసింది జడ కూడా. నాకు చిక్కు అయితే భలే వచ్చింది నిజంగా. మా అమ్మ అయితే ఫుల్గా పెట్టింది ఆయిల్. ఇంకా తర్వాత ఇంకా జడ కూడా వేసేసింది. చూడండి ఎంత బాగుందో. జడ వేసుకోవచ్చు కదా రోజు అంటుంది మా అమ్మ. ఇంకా రోజైతే నాకు వేసుకొని నచ్చదు ఫ్రెండ్స్ నిజంగా జడ వేసుకోవడం అంటే. పైకి కుప్పు కొట్టుకోవడం ఇష్టం అన్నమాట. మా చిన్న పాప చూడండి హాయ్ చెబుతుంది, హాయ్ చెప్పమంటే. నాకైతే జడ ఇష్టం ఉండదు ఎక్కడన్నా వెళ్ళేటప్పుడే అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు అయితే పైకే కుప్పులాగా కట్టుకోబుద్ది ఇది. మన వీడియోస్ని మీరు చూసినట్లయితే ఎక్కువగా నాకు కుప్పే ఉంటుంది అనమాట. చూడండి నాకైతే ఇట్లా జడ అంటే ఇష్టం ఉండదు. కాబట్టి మా అమ్మ వేసింది. వేసుకోవచ్చు కదా బాగుంది జడ అంటుందన్నమాట. భలే ఉంది నీకు జడ అంటా ఉందన్నమాట. ఇంకా ట్రై చేస్తాను ఇప్పటి నుంచి వేసుకోవడానికి. ఎప్పుడు అలాగే పెట్టుకుంటావా అని అంటూ ఉంటుంది అనమాట మా అమ్మ. డైలీ వేసుకోవడానికి ట్రై చేస్తాను ఈ పిల్లలు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే అప్పుడు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.